Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ గండం గట్టెక్కడం లోకేష్కు కష్టమే. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నారా లోకేష్కు పెద్ద సవాలని చెప్పాలి. ఇప్పటి వరకు చంద్రబాబు ఇమేజ్ పైనే పార్టీ ఇన్నాళ్లు గెలుస్తూ వచ్చింది. 4 సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే రానున్న కాలంలో లోకేష్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ ఇప్పటికే లోకేష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 2029 ఎన్నికలు లోకేష్ నాయకత్వంలోనే జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి మేనిఫెస్టో రూపకల్పన వరకు ఆయనే అన్నింటికీ పర్యవేక్షణ వహిస్తారు. లోకేష్ పార్టీ కేడర్ విశ్వాసాన్ని బలంగా పొందగలిగారు. అయితే ప్రజల నమ్మకాన్ని పొందాల్సి ఉంటుంది. చంద్రబాబు ఇమేజ్తో అనుభవంతో పోల్చుకుంటే లోకేష్కు ఇప్పట్లో సాధ్యం కాదు. ఒక రకంగా లోకేష్ విపక్ష నాయకుడు. జగన్ కంటే తక్కువ రాజకీయ అనుభవం ఉన్న వారి కిందే జనం చూస్తారు. పార్టీని నడపగలగడం అంత ఆషామాషి కాదు. గెలిస్తే పూలదండలు, ఓడితే అవే చేతులు రాళ్లు వేస్తాయన్నది లోకేష్ మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి లోకేష్ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయానికి చాలా తేడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సంబంధమే లేదు. చంద్రబాబు గద్దెనెక్కే సమయంలో కూడా ఎన్టీఆర్ను బలవంతంగానే గద్దె దించవలసి వచ్చింది. శాసనసభ్యులు తీసుకున్న ఆ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు ఆహ్వానించడం చంద్రబాబు సాధించిన విజయాల్లోకే ఘన విజయం. పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబును ఆహ్వానించి నాయకత్వ మార్పిడిని, చంద్రబాబు నాయకత్వాన్ని ఆమోదించాయి. ప్రస్తుతం లోకేష్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించే సమయానికి చంద్రబాబు పూర్తిగా ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరో 15 ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని పదే పదే చెబుతున్నారు. మరొక వైపు జగన్ పాలనలోని లోపాలు కలిసి వస్తాయని భావించినా అవి ఎంతవరకు అనేది ఇప్పుడే చెప్పలేం. అటువంటి పరిస్థితులలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు లోకేష్. బాధ్యతను తీసుకుంటున్న సమయానికి చుట్టూ ఎటు చూసినా ఆహ్లాదంగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నడుస్తున్నది చాలా సంక్లిష్ట రాజకీయం. దీనిని లోకేష్ ఎలా అధిగమిస్తారోనన్నది చూడాలి.